చేశాను అని దావీదుతో మాట్లాడిన దేవుడు ఈ దినాన్ని మనకు విశ్వాసం చెప్పుకుంటే లాభం. నేను మందిరానికి పోతా అని చెప్పుకుంటే ఏం లాభం? నేను దేశంలోకి పోతా అని చెప్పుకుంటే ఏం లాభం? క్రియలో మనం మాట్లాడకపోతే ఏమీ ఉపయోగం లేదనేది ఈ మధ్యాహ్నంలో పోమంటాం. అలా ఒప్పుకొని ప్రవర్తన కలగబడి ఆయన ఈ రోజు నుంచి నా ప్రవర్తన దిద్దుకుంటా, నీతిగా జీవిస్తా, భయభక్తులతో జీవిస్తా, దీనత్వంతో జీవిస్తా, నమ్మకంగా జీవిస్తా. నీవు నన్ను చూస్తున్నావనే భయంతో జీవిస్తా. మనుషుల కొరకు కాదు. క్రైస్తవ జీవితం ఏదో మనము ఏదో ఈ లోకంలో కొంతకాలం అక్కడ ఏదో ప్రార్థన చేసుకొని అక్కడ పోతే ఆయన కొరకు కాదు. ఇది ప్రభు ఎదురు నిలబడాలా. ఆయన గురించి అదే చెప్పాడు. నాయన ఎందుకు అక్కడ అంత ఖచ్చితంగా ఎందుకున్నాను అంటే, నేను నా ప్రభు ఎదురు నిలబడితే నేనేమని చెప్పాలి? అప్ప ఆ మాట గుండెలో దూసుకొని పోతాను. నా ప్రభు ఎదురు నేను నిలబడితే ఈ పని చేసి ఇచ్చినవే, ఈ మోసం చేసినవే, ఇటువంటి పని చేసినవే అని నా ప్రభు నన్ను ప్రశ్నిస్తే నేను ఏమని చెప్పుకోవాలి? జవాబు ఏం చెప్పాలి ఆయనకు? ఆయన ముఖం చూసేవాడు కాదు కదా, ఆయన పక్షపాతి కాదు కదా. ఏం కాదులే మనోడలే సర్దుకోమని మాట్లాడాలి. అక్కడేముండదు. ఆయన ముఖం చూసే దేవుడు కాదు, పక్షపాతి కాదు. మన క్రియలు చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉందని. మన క్రియలు బట్టి అక్కడ మనం భయపడాలి. దాని కొరకు భయపడాలి, దాని కొరకు నీతిగా జీవించాలి, దాని కొరకు క్రమంగా జీవించాలి, దాని కొరకు వినయముతో, భయముతో, దీనత్వంతో జీవించాలి. నా ప్రభు ఎదురు నేను నిలబడితే సిగ్గుపడకుండా మెచ్చుకునే విధంగా ఉండాలి. నీ పాపాలు ఇప్పుడు ఒప్పుకో, ప్రభావాన్ని క్షమించు. ఎంతకాలం తెలుసో తెలియక నేను చేసిన తప్పులు, పాపములు, అవిధేయత, తిరుగుబాటు క్షమించి నన్ను నీ బిడ్డగా మరలా చేసుకో. నీ స్వాచ్ఛంగా నన్ను చేసుకున్నాను, నీ బిడ్డగా నన్ను చేసుకున్నాను. ఈ రోజు నుంచైనా నేను నీ ఎదుట యథార్థంగా నిలబడి జీవించేవాడిగా ఉన్నాడు. నాకు సహాయం అలా అప్పగించుకొని ప్రభువులలో పాల్గొను. చరించుకుంటున్నాం. ఈ శరీరానికి సాదృశ్యమైన గడ్డలు, ఈ రక్తానికి సాదృశ్యమైన పాత్రలు నేను యోగ్యంగా పాల్గొన్న వార్తలు నాకు ఇచ్చినారని దాన్ని దోచుకోవడం అలవాటై ఎంత భయం లేకుండా అనేకులను దోచుకునేవాడు. ప్రభా ఏర్పరచుకున్న నీ దాసులు నీ కొడుకులు రాజుగా ఏర్పరచుకున్నాడు. ఎంతగా అవివేకంగా నీ ఆజ్ఞలు వేరిపోయినాడు. నీ ఆజ్ఞలు ఎంత తునీకరంగా అది తునీకరించినాడో మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే ఆయన పొగడుతున్నాను. నా యొక్క జీవితంలో అనేక విషయాల్లో నేను తప్పిపోయి కొన్ని బాగున్నానులే అనుకుంటున్నాను. నీ వాక్యం సెలవిస్తుంది, ఒక్కటి తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే. ప్రభా నా చేతగా, ప్రభా నేను జీవించను, ప్రభా నాకు శక్తి చాలదు, నా బలం చాలదు. ఆయన అంత ఖచ్చితంగా ఉండాలంటే నా చేత కావాలి. ఎంతోమంది భక్తులు వాళ్ళు అలవర్చుకున్నారు, కష్టాలు ఎదుర్కొన్నారు, శ్రమలు ఎదుర్కొన్నారు, అవమానాలు ఎదుర్కొన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, నిందలు అవమానాలు పొందినారు. మీరు జీవించడానికి ఎంత క్రయం చెల్లించినాడు. నాలో అటువంటి క్రయం చెల్లించే జీవితం లేదు. ప్రభావ నీ ఆజ్ఞల విషయం నేను భయపడడం లేదు. నీ ఆజ్ఞలకు భయపడక నాకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఎవరు నన్ను ఏమీ చేయలేదు, ఎవరు నన్ను ఏమీ అనలేదు అనేటువంటి ఆ యొక్క అహంకారం, గర్వనాలో నన్ను నష్టపరుస్తుంది. క్షమించు 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 ప్రభావ. నీ శిలవడంతో అనుకోండి, నువ్వు నన్ను చూస్తున్నావు కనుక వినయంతో భయభక్తులతో నీకు జీవించడం నాకు నేర్పించు. నీ ఆజ్ఞలను అనుసరించినట్టు కొనమనేదే దాన్ని అడిగేది ప్రభావ. మరి ఏమడుగుతున్నాను అంటున్నాను.
ప్రభావ అడిగిన దానికి నా జవాబు సరైనదిగా లేదు. ప్రభావ క్షమించి ఉన్న జీవితంలో అలాగే నీ ఆత్మలో కట్టడలకు లోబడి జీవించేవాడిగా నాకు నేర్పించమో సాయం. అలాగే నాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి సంఘముగా మమ్మల్ని పరిశుద్ధపడి సంఘముగా మమ్మల్ని క్షమించు. మాలో ఉన్న ప్రతి బలహీనతను క్షమించున్నాను. నీ సంఘంలో ఒప్పుకొచ్చున్నాను. దేవా, యోగ్యంగా నీ పనిలో పాల్గొని యోగ్యంగా నీ కొరకు జీవించడానికి సాయం చేయండి. యేసు ప్రభువు గురించి ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రవణేశ్వరాన్ని అప్పగించమని రాత్రి చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై నేను చేయడానికి మొదలవుతాను. మీ శరీరాన్ని స్వాదిష్టమైన రొట్టెలో యోగ్యంగా పాల్గొనడానికి సాయం చేయండి. మీ ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకునే జీవితం మాకు ఎంతైనా అభ్యాసం చేసుకోవడానికి సాయం చేయండి. మా బలహీనతలన్నింటినీ మీ సన్నిధిలో ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభువును ఆశీర్వదించి ప్రార్థన చేయండి నా తండ్రి. బలవంత సోదరులండి, ఎవరైతే వాటిని వెలుగులో పరీక్షించుకుంటున్నారో అలాంటి వారు కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. తలకంటే పైగా మీ చేతి చూపించండి. తెలియని వారు, కొత్తవారు, ఈ భారతదేశం మారమని అనుభవం లేకపోతే అయితే పాల్గొనదు, తెలియకపోతే పాల్గొనదు. కనబడేలా మీ చేతి చూపించండి. కనబడే విధంగా తలకంటే పైగా మీ చేతి చూపించండి. మీ దగ్గర తీసుకురావాలి.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం కొత్త నిబంధన, మీరు దీనిలోని పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి చెప్పాను. తండ్రి రకాన్ని సాదృశ్యమైన ఈ పాత్రను బట్టి నీకు వందనాలు ప్రభువా. మా కొరకై నీ రక్తము కార్చినాడు. మేము నీతి కొరకు జీవించాలని, నీ ఆజ్ఞలను అనుసరించి జీవించాలని ప్రభువా. పొరుగువాన్ని నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించు అన్నట్టుగా మేము జీవించాలని, మా ప్రభావ లోకంలో సత్యము, నీతి, యథార్థత, భక్తి కలిగి జీవించాలని మీరు మమ్మల్ని ఏ లోకంలో ఏర్పరచుకున్నారు ప్రభా. మేము అలా ఉండడం లేదు, అలా జీవించడం లేదు కనుక మీరు మా విషయం ఎంత దుఃఖపడుతున్నారు. అయితే మమ్మల్ని క్షమించి నీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేసుకోము, నీ జనముగా మమ్మల్ని చేసుకోము, నీ కొరకు జీవించే జీవితము మాకు దయచేము. నీ ప్రజలుగా మేము లోకంలో జీవించినట్లు మాకు నేర్పించు ఆయన. అలాగే మా ఆత్మీయ జీవితంలో కట్టము, బలపరచము. ఎంతో మంది దైవంలో భక్తులు జీవించి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ దినాల్లో అటువంటి భక్తుల కొరత ఎంతో. అలాంటి భక్తుల కొరకు ప్రభా ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీ మేము పూరించినట్టుగా మాలో అటువంటి సద్భక్తి, అటువంటి యథార్థతను, నమ్మకత్వాన్ని మేము జీవించి ప్రభా నేను మహిమపరచినట్టు భూమి మీద సహాయించి అలాగే మాకు మీరే కృపను అనుగ్రహించు దేవా. మీ యొక్క స్వర్ణ పాత్రలు జోగ్యంగా పాల్గొనే సహాయం చేయండి. యేసు ప్రభువును ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి, ఆమేన్. తల్లిదండ్రులు పాల్గొంటారో కనబడుతుంటే మంచి చేతిని చూపించండి. తలగట్ట పైగా కనబడేటట్టుగా మేము చేతి చూపించండి. కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకురావాలి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభునామమున స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రేమగల ప్రభా, మరొక రోజులను ప్రవేశపెట్టి మీ సన్నిధించారు. మీకు వందనాలు. మా ప్రార్థన మునుపటి జీవితము ఎంత భయంకరమైనదో అయితే మీరు మా మీద కనికరపడి మా పూర్వ అజ్ఞాన దశలో మాకున్న ఆ స్థితి అంతటి నుండి తొలగించి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మమ్మల్ని రక్షించినారు, నూతన స్వభావం కలుగజేసినారు. దేవానికి స్తోత్రం. ఆ నూతన స్వభావంతో నీ కొరకు జీవించినట్లుగా మాకు తండ్రి నీ ఆజ్ఞలు కట్టడలు ఇచ్చినారు. దేవాజ్ఞల విషయంలో, కట్టడల విషయం
మేము తప్పిపోకుండా సాయం చేయి. దావీదు పోగొట్టుకోవడానికి గల కారణం నీ ఆజ్ఞ మీరినట్టుగా పొరుగు వారిని ఆశించకూడదని చెప్పారు, దొంగిలకూడదని చెప్పారు. అయితే ఆ యొక్క జనాల మీద పడి దోచుకోవడం నాకు నేర్చుకుంటూ వచ్చినాడు. తద్వారా నేను ఎంతో నష్టపరచబడినాడు. నాకు మార్చిన జీవితంలో నేను అలా నష్టపరచబడుతున్నట్టుగా మమ్మల్ని మీరే బలపరచు. దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు తండ్రి ఎందరైతే వాక్యానుసారంగా పరీక్షించుకున్నారు, గ్రహించినారు, పాలు పొందారో, తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం మీరు దీవించి వారి తీర్మానాల మీద ముద్ర వేసి వారు అలాగూ సత్యంగా యథార్థంగా నమ్మకంగా జీవించినట్లుగా వారి హస్తాలు బలపరచమని ప్రార్థిస్తున్నాం. నా యొక్క హస్తాలు బలపరచమని ప్రార్థిస్తున్నాం. దేవాలయాలు కుటుంబముగా సంఘముగా నీ కొడుకులాగా జీవించడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. లోకంలో ఈ చెడిపోయిన లోకంలో పాడైపోయిన లోకంలో మేము నీ కొరకు జీవించడానికి నేర్పించమని వేడుకుంటున్నాం. తండ్రి కొన్ని ప్రార్థనలను తీసుకుని వచ్చినట్టుగా సహాయం చేయండి. మిగతా జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది నష్టపోతున్న ప్రజలు రక్షించి సంఘంలో చేర్చి సంఘం ఆత్మీయంగా కట్టమని వేడుకున్నాం. రామపల్లిలో నాగశుభముకు జ్వరం మీరే మీరు స్వస్థపరచండి. అలాగే శ్రీనామ మనవరాలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చిన్నమాసపల్లి జెన్నీకి రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి. మీరే సహాయపడి పరీక్షల్లో కూడా కావాల్సిన జ్ఞానము, జ్ఞాపక శక్తి, ధైర్యము, మరి ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయగలరు సాయం చేయండి. అలా మా పిల్లలందరూ 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న వారందరూ కూడా జ్ఞాపకం సౌమ్య పరీక్షలు బాగా రాయినట్లుగా మీ జ్ఞానం ఇచ్చి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. రామపల్లి మెర్సీ ప్రభా పబ్లిక్ ఎగ్జామ్ రాస్తుంది బిడ్డకు కావాల్సిన జ్ఞానం దయచేసి ప్రభా సహాయపడమని వేడుకున్నాం. మౌనిక ప్రభా 10వ తరగతి పరీక్షలు సిద్ధపడుతుంది బిడ్డకు కావాల్సిన జ్ఞానం తెలివి, జ్ఞాపకశక్తి దయచేయమని ప్రార్థన. అలా మా పిల్లలందరూ 10th క్లాస్లో ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో పిల్లలందరినీ జ్ఞాపకం చేస్తాం. బెర్సిస్ బీఈడీ ఎగ్జామ్ ఉంది నాయన, మీరే సోమవారం నుండి సాయం చేసి ఆ పరీక్షల్లో విజయం అనుగ్రహించి మీరే తోడుగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. లతీఫ్ రేపటి నుండి 10th ఎగ్జామ్స్ రాస్తున్నాడు. మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టు సాయం చేయమని ప్రవీణ్ కుమార్ ఠాకూర్ మానుకొని కుటుంబ బాధ్యత తీసుకుని విషయంలో అక్కడ దర్శించి వారి కోరికలతో దినాలుగా ప్రాణం చేస్తున్నాం. ఆయన కార్యం జరిగించి కుటుంబాలు మీరే నెమ్మది కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘం అందరిని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డ తీర్చండి. అనారోగ్యంతో ఉన్నవారు, బలహీనతతో ఉన్నవారు, షుగర్తో, గ్యాస్ డబ్బులతో, బీపీతో, బలహీనతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు మట్టి స్వస్థపరచమని నాయనాశనంలో ప్రార్థిస్తున్నాం. సోదరి పద్మపుష్పక కాలు నొప్పితో బాధపడుతుంది. మీరే ప్రభావ కాలు నొప్పిని తొలగించి మనం ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే పేద కాలు నొప్పితో బాధపడుతున్నాడు, మీరే ముట్టి తాగి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి బిడ్డను పేరు పేద దీవించము. మా అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ చిన్నపిల్లలను, పెద్దలను, వృద్ధులను అందరినీ మీరే స్వస్థపరిచి మంచి ఆరోగ్యం వదిలి మా ప్రభావ చిన్నక్క నాయన ఎంతో అనారోగ్యంతో ప్రభావ మీరే తగ్గకుండా స్వస్థపరిచి ఆయన మరి మనకు జ్ఞాపకం చేసుకోమని బాగుంది. ఆ యొక్క బ్యాక్ పెయిన్ తొలగించి మంచి ఆరోగ్యం, ఆరోగ్యం మంచి ఆరోగ్యం ప్రభావ భార్గవతను, సిద్ధమ్మను, పద్మక్కను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభావ వైద్యము జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రాహ్మణను, పేదలను, సీనను, మా ప్రభావ రథమను ఆ బలయంతలో ఉన్నాయని వెళ్ళాలి మరి జ్ఞాపకం చేసి వారికి ఉన్న బలయంతలను విశ్వసం ప్రభావ ఆ ఎక్కడో సమస్యలు ఉన్నవారిని జ్ఞాపకం చేస్తాం. ప్రజా బలయంతలో ఉన్న ప్రతి బిడ్డను ముగిస్తాం. ఇటుకలు పట్టిన నుండి కొంతమంది వస్తున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా కాపాడు. వారి నాయన బలయంతలు మరి వారి ఎక్కలలో మీరు సహాయం ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకున్నాం. చదువుకున్న బిడ్డలేమి, యవన బిడ్డలేమి, వాతావరణ చేసిన బిడ్డలేమి, ఆ కొరతలో ఉన్న బిడ్డలందరినీ పాదాలకు అప్పగించుకున్నాం. ఎవరిలో కూడా క్షేమం నెమ్మది దయచేయండి. పరిస్థితులు అన్నిటినీ మీరు బాగు చేయండి, నూతనంగా చేయండి.
నీకు మాయ తెచ్చుకోమని ప్రార్థిస్తాను. ఆత్మీయమైన పొలంలో సగం కడపడలు సాయం చేయమని ప్రార్థిస్తాను. మా కడప జిల్లాను దీవించండి. మా ప్రభావ 19వ తారీఖు తాళపదులు మధ్య ప్రతిష్ఠిత జరుగుతాయి. ఈ దినం పేదల్లో జరిగే ప్రత్యేకమైన కోరిక, యవనస్తుల కోరిక, రాత్రి కోరిక దీవించు. వారి కార్యక్రమంతో దేశ ప్రభావం ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. 704వ పాట. కొన్ని పుస్తకాల్లో 766. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. 704. కొన్ని పుస్తకాల్లో 688. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతును. ఇరుకునతో నదింపకుండా ఎంతవరకు ఆత్మలో ఇరుకునతో నదింపకుండా ఎంతవరకు ఆత్మలో ఎంతో నాయన నతుడు ఆయన కృప నిత్యముండును. ఎంతో నాయన నతుడు ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. దావీదు భక్తుని కాచిన దేవుడు, సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని కాచిన దేవుడు. ముందు నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. ముందు నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి
హల్లెలూయా ఆరాధించుము మనకు కలిగిన ఆదరించి విజయమేంటి కిశోరణ మనకు కలిగిన ఆదరించి విజయమేంటి ఆరాధనతో మమ్ము నడిపించును ఆయన కృప నిత్యముండును ఆరాధనతో మమ్ము నడిపించును ఆయన కృప నిత్యముండును దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును సుఖము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆరాధించుము సుఖము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆరాధించుము. రోజుతమదే వార కార్యక్రమాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వారంలో జరిగే కార్యక్రమాలు ఈ దినం సాయంకాలం 4 గంటలకు యవనస్తుల కూడిక, రాత్రి 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక బేతేల్ ప్రకాష్ నగర్ బేతేల్ ప్రార్థనా మందిరంలో ఉంటుంది. ప్రతి 3వ ఆదివారము ప్రత్యేక కూడికలు అక్కడ జరుగుతున్నాయి. బ్యాంక్ కొరకు కూడా మీరు ముందుగా తెలపండి. మీ కొరకు మరి బ్యాంక్ ఉంది కనుక పేర్లు చెప్పండి ముందుగా. తర్వాత సోమవారం ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారము 19వ తారీఖున తాళ్ళపొద్దుటూరులో మరి మందిర ప్రతిష్ఠత ఉంది. తాళ్ళపొద్దుటూరు అది కొండాపురం అవతల ఉంటుంది. ఆ కొండాపురం అవతల తాళ్ళపొద్దుటూరులో మందిర ప్రతిష్ఠ ఉంటుంది. మరి అందరికి ఆహ్వానం ఉంది. తర్వాత బుధవారము సాయంకాలం మరలా 7 గంటలకు గ్రామాల పరిచయం ఉంటుంది. చిన్నమాసపల్లి, శేషగారిపల్లి, మొలపాక. బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణము. అలాగే శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరుల కూడిక. అలంకరణపల్లి మీటింగు మరలా చెప్తామని చెప్పినారు కనుక అంతవరకు మామూలుగా యథావిధిగా శుక్రవారము మందిరంలో కూడికలు ఉంటాయి. పోయిన సంవత్సరం లాగా ఎవరైనా మీ ఇంటిలో కూడా సిస్టర్స్ మీటింగ్ కావాలనుకుంటే మీరు అడగచ్చు. మీ ఇంట్లో సిస్టర్స్ మీటింగ్ పెట్టేదానికి మరి మేము సమయం వేసుకున్నాం. కనుక ఎవరైనా ఆ సిస్టర్స్ మీటింగ్ కావాలంటే పోయిన సంవత్సరం కొంతమంది ఊరే పెట్టుకోలేదు. నాకెందుకు మీ పాఠాలు అన్నట్టుంటారు. మన ఇంట్లోకి పరిశుద్ధులను చేర్చుకొని వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినా మనకు ఆశీర్వాదం కదా. కనుక తెలుసుకోండి, సిస్టర్స్ మీటింగ్ పెట్టుకోండి. ఎందుకంటే మందిరానికి రావడానికి చాలామంది రారు. మేమే ఇంటికి వస్తామంటున్నాం. పథకం అది జ్ఞాపకం పెట్టుకొని మీలో పెట్టుకోండి. మరి సిస్టర్స్ మీటింగ్ శుక్రవారం ఉంటుంది. మరి ఈ వారం మందిరంలో ఉంటుంది. మీరు ఏమైనా కావాలంటే అక్కడ అక్కడ అడిగారు. శనివారం సాయంకాలం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరిచే ప్రక్రియ. వచ్చే ఆదివారము 9:30కు ప్రారంభిస్తున్నాం. 1 గంటకు ముగిస్తున్నాం. ఇంకా ముందు ముగిస్తాం. గంటలకు మొదలు కొద్ది 12:30కే ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 9:30కు స్టార్ట్ చేస్తాం. 12:30కు 12:30 లోపల ముగించే ప్రయత్నం చేస్తాం. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత వంట పరిచర్య సోదరి శారమ్మ, సోదరి మేరీ ఝాన్సీ, సోదరి రిక్కమ్మ, సోదరి పద్మపుష్పం జ్ఞాపకం పెట్టుకొని ఈ వచ్చే ఆదివారము మరి వంట పరిచయం మోకరించండి ప్రారంభిస్తాం.
పీటర్ అంకుల్ గురించి చిన్న మరి సాక్ష్యము. మేము పోయిన వారంలో బెస్ట్ వారము చెన్నైకి వెళ్ళినాము. అక్కడ థియేటర్లో చనిపోయాము. ఈ వారంలో మరి టెక్సస్ పెట్టడం గత వారంలో టెక్సస్ పెట్టడం ఇద్దరు కూడా చనిపోయారు. మన సహవాసానికి వాళ్ళు పెద్దలుగా వయసులో పెద్దలుగా మరి సహవాస బాధ్యత తీసుకుంటూ పరిచయం జరిగిస్తున్నారు. ఇద్దరు నాయకులు, ఒకరు చెన్నైలో, ఒకరు హైదరాబాద్లో. ఒకరు వారంలోనే ఇద్దరు చనిపోయారు. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, సమయం కూడా ప్రయాణం చేయండి. మన ఎఫ్సిఎస్ పెట్టినప్పుడు మోజెస్ అన్న కడప మోషన్ అంటే మీకు అందరికీ గుర్తుంది. మోషన్ మేనమామ. ఆయన మేము చిన్నప్పుడు బేర్షబాలో ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ హైదరాబాద్ పోయినాడు. ఆయన చీఫ్ ఇంజనీర్గా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చీఫ్ ఇంజనీర్గా పనిచేసినాడు. ఎంతో మంచి సాక్ష్యం. ఎక్కడ ₹1 లంచం తీసుకొని వాడు ఒక న్యూస్కు ఒక చిన్న పేపర్ ముక్క కూడా ముట్టుకోకుండా డ్యూటీలో అంత నమ్మకంగా తన జీతం మీదనే బతికినాడు. ఆయన సంపాదించుకోవాలంటే ఎంతో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకునేటువంటి ఉద్యోగం. అయితే ఆయన చివరికి సొంత ఇల్లు లేదు, ఒక చిన్న కారు లేదు. ఆయన గురించి చెప్పేటువంటి మాట ఏంటంటే ఆశ్చర్యమైంది. ఆయన దగ్గర పరిచయం చేసేటువంటి ఒక అబ్బాయి చెప్పినాడు. ఏమని చెప్పినట్టే, చివరి దశలో క్యాన్సర్ ఆయనకు బాగలేదు, బ్లడ్ మోషన్ అవుతాం, హాస్పిటల్కి పోవాలంటే ఆయన చెప్తాడన్నా కారు బుక్ చేయొద్దు అంటాడు. ఎందుకు కారు బుక్ చేయొద్దు, ఆటో పిలిచాడు. ఎందుకు? అంత ధనం సంపాదించుకోవడానికి, అంత ఉద్యోగం ఆయన పింఛనే సుమారుగా ఉంటుంది. మొన్నటి వరకు జగన్ ప్రభుత్వంలో కూడా ఆయన నాడు నేడుకు ఆయన సలహాదారుగా ఉంటాడు. గవర్నమెంట్ అన్నీ ఆయనకు ప్రమోట్ చేస్తారు. అయినా కూడా ఆయన ఎంత తగ్గింపు చేద్దామంటే ఆరొద్దు, ఆటలో పోదాం. చెప్పులు కూడా సామాన్యమైనవి, బట్టలు కూడా మేము సామాన్యమైనవి వేసుకొని ఎంతో మాదిరిగా జీవించినట్టు మన చేత కాదు. మనకి నాకు అనిపిస్తుంది మంచి గోల్డ్ వాచ్ పెట్టుకుంటే బాగుంటుంది, సేవకుడు అయితే చూపిస్తాంటే గోల్డ్ వాచ్ అంటే బాగుంటుంది అని ఆయన సాధారణమైన జీవితంలో ఒక సవాలు. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. మన ప్రాంతం నుంచి ఆయన వెళ్ళాడు, ప్రపంచానికే ఒక మోడల్గా నిలబడినాడు. ప్రపంచానికి ఒక మోడల్గా నిలబడ్డాడు. కడప నుంచి అటువంటి దైవం లేకపోతాడు. మరలా అటువంటి వారు మన కడపలోనే పుట్టాలి అని నా ఆశ. అది స్వార్థం అని అనుకోండి, ఏమని అనుకోండి. అలాంటి రోషం కలిగి ప్రభు కొరకు జీవించే వాళ్ళు మన కడపలోనే, మన ప్రేక్షకులలోనే, మన సంఘాల్లోనే పుట్టాలి. పుట్టి దేవుని పని చేసే వాళ్ళు కావాలి. కనుక అంకుల్ కుటుంబం కొరకు ప్రయాణం చేయడం, అంకుల్ కుమార్తె ఆంటీ ఉంది, ఆంటీ ఆదరణ కొరకు ప్రయాణం చేయండి. కుమారునికి 2 కుమార్తెలు, కుమార్తెకు 1 కుమార్తె. కనుక వారి కొరకు ప్రార్థన చేయండి, వారి ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఫిబ్రవరి నెల పరిచయం కొరకు ప్రార్థిస్తాం. తండ్రి, మీ పాదాలకు వందనాలు చెప్పుకుంటున్నాం. ఏదైనా ఒక సమయానికి 1 గంటల ముగించి పాటు వచ్చారన్నారుగా రాబోయే దినాల్లో అలాగే ఇంకా ముందుగా ముగించిన వారి కార్యక్రమాలతో తీసుకొచ్చిన కానుకలను చేయించి మీ మందిర సేవలు ఉపయోగించబడి సాయంత్రం మన క్షేమం సహాయపడండి. పర్వతండి, నీ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఔషధ కొరతలు వచ్చారో వారందరూ కలిసి తీర్చమని ప్రార్థిస్తూ, మరి వచ్చే ప్రవచనం కూడా 9:30కే ప్రారంభించుకుంటారు. మరి 1 గంట లోపల మేము ముగించగలరు. సాయం చేయమని మీరు తిరిగి వెళ్తున్నారు. భోజన సావాసాన్ని దీవెనకరంగా దాసులు ఎక్సెస్ పెట్టడంలో వారి యొక్క కుటుంబానికి ఆదరణ, ఆంటీకి పిల్లలకు ఆదరణ తెచ్చు. ఆయన ఎన్నో సాక్ష్యాలు విన్నారు. అనేకులు ఉద్యోగం పొందినట్లుగా మాదిరిగా తీసుకుంటూ, మోడల్గా తీసుకుంటూ సాయం చేయాలి. మీ పాదాలుగా పొందుతున్నటువంటి గొప్ప దైవం మళ్ళా మా ప్రాంతాల్లో, మా సంఘంలో లేవమని ప్రార్థించాం. వారి ప్రయాసంలో మేము పాల్గొందినాము.
మా ప్రభా మా ప్రయాస ఆయన ఎంతో నష్టపరిచేదిగా ఉంది. అటువంటి ఈ పరిస్థితిని తప్పించి మేము కూడా సంఘక్షేమం కూడా పాటుకున్నట్టు మా సమయం బాధలకు అప్పగించు కేసుప్రభు సృష్టించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. సరైన దేవదయం ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మజైన సహాయం నేను మన దగ్గర ప్రేమించాలి ఇప్పుడు ఎలా సదాకాలం కూడా దయచేసి మీరు పక్కకు లేచి నడిచినట్లయితే స్వాప చేసేస్తారు. భోజనానికి కూర్చోండి. భోజనం వడ్డీ